ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. ఈ రోజు దేవుని వాక్యం ఏంటో చూద్దాము. మత్తయి సువార్త 18వ అధ్యాయం 14వ వచనం. మాథ్యూ చాప్టర్ 18 verse 14. It's not my heavenly Father's will that even one of this little one should perish. ఎక్కడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. కొన్ని టైమ్స్ మన డైలీ లైఫ్లో మనం బిజీగా ఉండి ప్రార్థనలో గడపకుండా దేవునికి దూరమైనప్పుడు మనకు అనిపిస్తుంటుంది కదా, దేవుడు మనల్ని వదిలేస్తాడేమో, మన జీవితంలో కార్యాలు జరగట్లేవు, ఏమవుతుంది నా జీవితం, నేను ఇలానే ఉండిపోవాలా, ఇంకా మళ్ళీ నేను రీస్టోర్ అవ్వలేనా, మున్పటి జీవితం నాకు రాదా, మున్పటి ప్రార్థన జీవితం నాకు రాదా అని. అయితే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు, ఒక్కడైనా నశించిపోవడం పరలోకమందున్న తండ్రి చిత్తం కాదంట. దేవుడు చెప్పేది ఏంటంటే ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారంట. ఇన్ని డేస్ ఏమైందో, నో మ్యాటర్ వాట్, ఎంత దిగజారిన స్థితిలో ఉన్నా సరే, ఎంత కోల్పోయిన జీవితంలో ఉన్నా సరే, ఎంత కోల్పోయినా సరే అంట, రీస్టోర్ చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడంట. ఆయననే రీస్టోర్ చేయబోతున్నాడంట. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారంట. మనం అనుకుంటాం కదా, మనల్ని ఎవ్వరు ప్రేమించట్లేదు, మన లైఫ్లో ఎవ్వరు లేరు, నో వన్ కేర్స్ అబౌట్ మీ, నేను ఒంటరిగా ఉన్నాను అని అనుకుంటాం కదా. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, లేదు, ఆయన అంట పేరు పెట్టి మనల్ని పిలుచుకున్నారంట. నేను ఆయన సొత్తుగా ఉన్నామంట. దేవుడు ఈరోజు చెప్తున్నది ఏంటంటే, ప్రతీది కూడా రీస్టోర్ చేయబోతున్నాడంట. ఒక్కసారి మీరు ఆయన వైపు చూస్తే, ఒక్క అడుగు మీరు వేస్తే ఆయన 10 అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నాడంట. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, సర్వశక్తి గల యేసయ్య. అయ్యా, అవునయ్యా, ఈరోజు నువ్వు మాతో మాట్లాడావు కదా ప్రభా. అవును ప్రభా, ఒక్కరు నశించుకోవడం కూడా నీ చిత్తం కాదన్నావు కదా ప్రభా. అవును ప్రభా, నీ ప్రేమకి ప్రభా, అవును ప్రభా, మేము ఏమి ఇచ్చినా కూడా ప్రభా వెల చెల్లించలేమయ్యా. అవునయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. అవును, ఇక్కడ చూస్తున్న ప్రతి బిడ్డ ఎంత స్థితిలో ఉన్నా సరే ప్రభా, అవును ప్రభా, ఎంత కోల్పోయిన స్థితిలో ఉన్నా సరే ప్రభా, ప్రతిదీ మీరు రీస్టోర్ చేస్తానని వాగ్దానం చేస్తున్నారు కదా ప్రభా. వాళ్ళ ప్రార్థన జీవితాన్ని, కోల్పోయిన ఆరోగ్యాన్ని, కోల్పోయిన డబ్బుని, కోల్పోయిన సిరిని, సంపదని, ప్రతిదీ కూడా ప్రభా మీరు రీస్టోర్ చేయండి అయ్యా. అవునయ్యా, నాడు అబ్రహాన్ని బ్లెస్ చేసిన రీతిగా ప్రభా, ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు బ్లెస్ చేసి మీ నామానికి మహిమకడ మీరు వాడుకోమని నజరీడైన సర్వశక్తి గల యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ధైర్యంగా ఉండండి, దేవునిలో ఉండండి, దేవుడు చేసే కార్యాలను చూడండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.